ట్యాపింగ్ కేసులో కేటీఆర్ కు సిట్ నోటీసులు. కేసీఆర్ ఏర్పాటు చేసిన జిల్లాలు రద్దు చేసే కుట్ర జరుగుతోందన్న కేటీఆర్. సింగరేణి కార్మికుల ఆస్తి అన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇలాంటి తెలంగాణ టాప్ 9 న్యూస్ ని ముందుగా చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. రేపు ఉదయం విచారణకు రావాలని కేటీఆర్ కు సిట్ నుండి నోటీసులు అందించింది. రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలో కేటీఆర్ విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. సిట్ అనేది రేవంత్, సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అన్నారు కేటీఆర్. హామీల అమలును తప్పించుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. కాళేశ్వరం పేరుతో కొన్ని రోజులు డ్రామాలు చేశారని, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ పేరుతో డ్రామాలు ఆడుతున్నారు అన్నారు కేటీఆర్. కేసీఆర్ ఏర్పాటు చేసిన జిల్లాలు రద్దు చేసే కుట్ర జరుగుతోందన్నారు కేటీఆర్. సిరిసిల్ల, జగిత్యాల సహా పలు జిల్లాల రద్దుకు కుట్ర చేస్తున్నారు అన్నారు. జిల్లాలు రద్దు చేస్తే కాంగ్రెస్ కు చావు దెబ్బే అన్నారు కేటీఆర్. తుగ్లక్ నిర్ణయాలకు ప్రజలు బుద్ధి చెప్తారన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడుతున్నాం కాబట్టి నోటీసులు ఇస్తున్నారు అన్నారు హరీష్ రావు. నిన్న తనకు, నేడు కేటీఆర్ కు నోటీసులు ఇచ్చారన్నారు. బొగ్గు స్కామ్ పై సమాధానం చెప్పే దమ్ము ప్రభుత్వానికి లేదన్నారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా 6 గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేసే దాకా పోరాడతామన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సర్కార్కు చిత్తశుద్ధి లేదన్నారు కిషన్ రెడ్డి. జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ చేశాక జాప్యం ఎందుకన్నారు. వెంటనే చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. గత 10 ఏళ్లు సింగరేణిలో దోపిడీ జరిగిందన్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ పాలనలోనూ అదే దోపిడీ జరుగుతోందన్నారు. సింగరేణిపై కేంద్ర ప్రభుత్వ అజమాయిషీ ఎప్పుడూ లేదన్నారు కిషన్ రెడ్డి. సింగరేణి అనేది కార్మికుల ఆస్తి అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయిందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అన్నా చెల్లెల్లో ఆస్తుల కోసం రోడ్డున పడ్డారని విమర్శించారు. అసెంబ్లీకి రాని కేసీఆర్ కు ప్రజలు ఓట్లు వెయ్యరని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల కోసం అగ్రనేతలతో 5 బహిరంగ సభలకు తెలంగాణ బీజేపీ ప్లాన్ చేస్తూ ఉంది. 2 ఉమ్మడి జిల్లాలకు 1 చొప్పున సభ ఉంటుందన్నారు రామచంద్రరావు. బీజేపీపై బీఆర్ఎస్, కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణలో దేశంలోనే అత్యధిక దిగుబడి సాధించామన్నారు మంత్రి ఉత్తమ్. ఒకే సీజన్లో 71 లక్షల మెట్రిక్ టన్నులు కొనడం రికార్డ్ అన్నారు. గతంలో దొడ్డు బియ్యం బ్లాక్ మార్కెట్ కు వెళ్లేదని, సన్న బియ్యం బ్లాక్ మార్కెట్ కు వెళ్లే పరిస్థితి లేదన్నారు. సన్న బియ్యంతో 3.17 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారని తెలిపారు ఉత్తమ్. ముగిసిన చంద్రబాబు దావోస్ పర్యటన. రేవంత్ ను లోకేష్ తో భేటీ. రెడ్ బుక్ రాజ్యాంగం తారాస్థాయికి చేరిందన్నారు జగన్. ఇలాంటి ఏపీ టాప్ 9 న్యూస్ చూద్దాం. చంద్రబాబు దావోస్ పర్యటన ముగిసింది. స్వదేశానికి బయలుదేరారు సీఎం చంద్రబాబు. దావోస్ లో 36కు పైగా కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొన్నారు. రేపు ఉదయం ఆయన హైదరాబాద్ చేరుకుంటారు. పరస్పర సహకారంతోనే తెలుగు రాష్ట్రాల అభివృద్ధి జరుగుతుందన్నారు మంత్రి లోకేష్. దావోస్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఆయన కలిశారు. రాష్ట్రాల ప్రగతి ప్రణాళికలపై ఇద్దరు చర్చలు జరిపారు. రెడ్ బుక్ రాజ్యాంగం తారాస్థాయికి చేరిందన్నారు వైసీపీ అధినేత జగన్. తమ కార్యకర్తలను ఊళ్ల నుండి తరిమి కొడుతున్నారని, పిన్నెల్లి గ్రామంలో దారుణ పరిస్థితులున్నాయన్నారు జగన్. జగన్ మళ్లీ అధికారంలోకి రావడం అనేది కళ అన్నారు టీడీపీ నేత బుద్ధ వెంకన్న. పాదయాత్ర కాదు, మోకాళ్ల యాత్ర చేసినా జగన్ కు అధికారం రాదన్నారు. వైసీపీ పాలనలో అరాచకలపై చర్చకు సిద్ధమని సవాల్ చేశారు బుద్ధ వెంకన్న. జగన్ విచిత్రమైన పొలిటీషియన్ అన్నారు మంత్రి సత్యకుమార్. పీపీపీపై జగన్ కు అవగాహన లేదన్నారు. ఏ అంశంపై అయినా చర్చకు తాము సిద్ధమన్నారు. జగన్ అసెంబ్లీకి వస్తే చర్చకు రెడీగా ఉన్నామన్నారు మంత్రి సత్యకుమార్. గత సర్కార్ ఇల్లు నిర్మిస్తామని పేదలను మోసం చేసిందన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. కొందరికి తమకిచ్చిన స్థలం ఎక్కడుందో కూడా తెలియదన్నారు. పేదలకు స్థలాలు ఇచ్చామని ఆర్భాటం చేశారని, కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించలేదన్నారు నాదెండ్ల. ఏపీలో 3 రోజుల పాటు రఘువీరారెడ్డి పాదయాత్ర చేయబోతూ ఉన్నారు. ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరు తొలగింపుపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 28, 29, 30న గాంధీ సందేశ యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తారు రఘువీరారెడ్డి. తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. కేతిరెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు కొనసాగుతూ ఉన్నాయి. రాయలసీమ ప్రాజెక్టులపై చర్చకు కేతిరెడ్డి సవాల్ విసిరారు. రేపు కేతిరెడ్డి ఇంటి దగ్గర చర్చకు రెడీ అంటోంది జేసీ వర్గం. ఎన్హెచ్ఏ అధికారులపై ఎమ్మెల్యే భూమా అఖిల ప్రేమ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్హెచ్ఏ అధికారిని బస్సు ప్రమాద స్థలానికి పిలిచి వరుస రోడ్డు ప్రమాదాలపై నిలదీశారు. ఆలగడ్డలో మరోసారి ఇలాంటివి జరిగితే నిరసనకు దిగుతానని హెచ్చరించారు. మేడారం జాతరకు హెలికాప్టర్ సర్వీసులు. రథసప్తమికి తిరుమలలో విస్తృత ఏర్పాట్లు. నల్లమల అడవిలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్. ఇలాంటి టాప్ 9 పల్లె వార్తల్ని చూద్దాం. మేడారం జాతరకు వచ్చే వీఐపీ భక్తుల కోసం తెలంగాణ పర్యాటక శాఖ హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. హనుమకొండ నుండి మేడారం వరకు ఈ హెలికాప్టర్ సేవలను తంబే ఏవియేషన్ సంస్థ నిర్వహిస్తోంది. హన్మకొండ నుండి మేడారంకు అప్ అండ్ డౌన్ ఛార్జీలు 36,000 రూపాయలు.
రథసప్తమి సందర్భంగా ఈ నెల 24 నుండి 26 వరకు సర్వదర్శన టోకెన్లు రద్దు చేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది. ఈ నెల 25న రథసప్తమి సందర్భంగా 7 వాహనాలపై మలయప్ప స్వామి విహరించనున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండ్లగూడెం రైల్వే గేట్ నుండి పెంబర్తి రైల్వే గేట్ వరకు రోడ్డు నిర్మించాలని నగారా భేరి లంబాడి హక్కుల పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. మెడకు ఉరితాళ్లు వేసుకుని నిరసన చేపట్టారు. దేశ కళ్యాణం కోసం రామేశ్వరం నుండి కశ్మీర్ వరకు చేపట్టిన సనాతన జాగరణ దేశ కళ్యాణ యజ్ఞ యాత్ర వాహనం పుట్టపర్తి చేరింది. 7,000 కిలోమీటర్లు సాగే ఈ యాత్ర ఫిబ్రవరి 26న కశ్మీర్లో ముగియనుంది. సినీ నిర్మాత పండ్ల గణేష్ చేపట్టిన షాద్నగర్ టు తిరుమల పాదయాత్ర వనపర్తి జిల్లా కొత్తగూడకు చేరింది. సీఎం చంద్రబాబు కేసు నుండి బయటకు వస్తే తిరుమలకు కాలినడకన వస్తారని మొక్కుకున్నారట. శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలపై అన్ని శాఖలతో అధికారులు తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్పీ సమావేశమయ్యారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి విఘ్నేశ్వరుడికి సప్తనదీ జలాలతో రుద్రాభిషేకం నిర్వహించారు. 1,00,000 కలశాల వితరణ మహోత్సవంలో భాగంగా వీటిని స్వామివారి పాదాల చెంత ఉంచుతారు. ఈ నెల 25న వీటికి భక్తులకు వితరణ చేస్తారు. ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మహిళా సంక్షేమ కమిటీ చైర్పర్సన్ గౌరవ చరితారెడ్డి, కమిటీ సభ్యులు హీరో మహేష్ బాబు సోదరుడు రమేష్ కుమారుడు జయకృష్ణ స్వామివారి దర్శనం చేసుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అనిల్ శర్మ కూడా తిరుమల వచ్చారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు భారతీయ సంప్రదాయంలో పరిష్కారాలున్నాయన్న అమిత్ షా. ఈ నెల 27న అఖిలపక్ష సమావేశం. విజయ పార్టీకి ఈల గుర్తు కేటాయింపు. ఇలాంటి నేషనల్ టాప్ 9 న్యూస్ చూద్దాం. ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు భారతీయ సంప్రదాయంలో పరిష్కారం ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఉత్తరాఖండ్ హరిద్వార్లో మాతా భగవతీదేవి శర్మ శత జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అఖండ జ్యోతి వెలిగి గాయత్రి తీర్థం శాంతికుంజ్ను సందర్శించి పూజలు చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈ నెల 27న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఈ నెల 28 నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వ్యవసాయ చట్టాల విషయంలో రైతులు ఎలా అయితే వ్యవహరించారో వీబీజీ రామ్జీ చట్టం విషయంలో అలా ఉండాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నరేగా చట్టాన్ని రద్దు చేయడం ప్రజల మనసు నుండి గాంధీని తొలగించే ప్రయత్నమని అన్నారు. మతం పేరుతో చాలా మంది కాలనేమిలు సనాతన ధర్మానికి చేటు చేస్తున్నారని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యోగులు, సాధువులు, సన్యాసులకు ధర్మం దేశానికి మించింది లేదని చెప్పారు. కర్ణాటక అసెంబ్లీలో గందరగోళం చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రసంగాన్ని చదవకుండా గవర్నర్ సభ నుండి వెళ్లిపోయారు. ప్రసంగంలోని మొదటి, చివరి లైన్లు మాత్రమే ఆయన చదివారు. ప్రసంగం పూర్తిగా చదవాలని కాంగ్రెస్ నేత బీకే హరిప్రసాద్ గవర్నర్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అసెంబ్లీలో సంప్రదాయ ప్రసంగం చేసేందుకు గవర్నర్ తిరస్కరించడం రాజ్యాంగ ఉల్లంఘన అని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. త్వరలో ప్రవేశపెట్టే బడ్జెట్లోని ముఖ్యాంశాలను సామాన్యులకు తెలియచెప్పాలని అధికార ప్రతినిధులను బీజేపీ అధ్యక్షుడు నితిన్ నవీన్ ఆదేశించారు. కాంగ్రెస్ చేసే ప్రచారాన్ని తిప్పికొట్టేలా వ్యూహాన్ని రూపొందించడంపై ఈ సమావేశంలో చర్చించారు. త్వరలో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం విజయ్ పార్టీ టీవీకేకి విజిల్, ఈల గుర్తు, కమల్ హాసన్ పార్టీ ఎంఎన్ఎంకు టార్చ్ లైట్ గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది. ఈల గుర్తు రావడంతో చెన్నైలో టీవీకే కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. కేరళకు చెందిన 2020 పార్టీ అధికారికంగా ఎన్డీఏలో చేరింది. కేరళ బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్తో ఆ పార్టీ అధ్యక్షుడు సాబో జాకబ్ సమావేశమయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 2020 పార్టీ సొంతంగా పోటీ చేసింది. భోసాలలో వసంత పంచమి పూజకు సుప్రీంకోర్టు అనుమతి. కోల్కతా బుక్ ఫేర్ ప్రారంభించిన మమతా బెనర్జీ. ముంబైలోనూ పెరిగిన కాలుష్యం. ఇలాంటి మెట్రో టాప్ 9 న్యూస్ చూద్దాం. వసంత పంచమి సందర్భంగా మధ్యప్రదేశ్లోని వివాదాస్పద భోత్సాలలో పూజలు చేసుకునేందుకు హిందువులకు సుప్రీంకోర్టు అనుమతించింది. రేపు శుక్రవారం కావడంతో మధ్యాహ్నం 1 గంట నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నమాజ్ చేసుకునేందుకు ముస్లింలకు అనుమతిచ్చింది. కోల్కతా కరుణామయి ప్రాంగణంలో 49వ అంతర్జాతీయ కోల్కతా బుక్ ఫేర్ ను ఆమె ప్రారంభించారు. ఈ సంవత్సరం అర్జెంటీనా థీమ్ తో ఈ సంవత్సరం దీన్ని ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 3 వరకు ఈ బుక్ ఫేర్ జరుగుతుంది. ఎన్నికల నిర్వహణపై నమీబియా ఎన్నికల సంఘం భారత ఎన్నికల సంఘంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఢిల్లీలో జరుగుతున్న ఐఐసిడిఎం సదస్సులో ఈ ఒప్పందంపై 2 దేశాల ప్రధాన ఎన్నికల కమిషనర్స్ సంతకాలు చేశారు. ముంబైలోనూ కాలుష్యం పెరిగిపోతూ ఉండడంతో అక్కడ యాంటీ స్మోక్ గన్స్ ఉపయోగిస్తూ ఉన్నారు. వీధుల్లో ట్యాంకర్ల ద్వారా నీళ్లు చెల్లుతూ ఉన్నారు. ముంబైలో చాలా ప్రాంతాల్లో ఏక్యూఐ 200 దాటడంతో ఈ చర్యలు చేపట్టారు. మణిపూర్ రాజధాని ఇంఫాల్లో అంతరాష్ట్ర బస్ టెర్మినల్స్ ను
గవర్నర్ అజయ్ కుమార్ భల్లా ప్రారంభించారు. 10 ఏళ్ల క్రితమే దీన్ని నిర్మించిన రకరకాల కారణాలతో ఇది పూర్తి స్థాయిలో ఉపయోగంలోకి రాలేదు. అయోధ్య సరియూ తీరంలో భక్తుల కోసం ప్రత్యేకంగా తేలియాడే గుండాన్ని నిర్మించారు. నీటి స్థాయికి అనుగుణంగా ఇది పైకి తేలుతుంది, లోపలికి మునుగుతుంది. హై క్వాలిటీ ఫైబర్తో దీన్ని నిర్మించారు. కశ్మీర్ గుల్మార్గ్ లో భారీగా మంచు కురుస్తూ ఉండడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అక్కడి స్లెడ్జ్ నడిపే వాళ్లు తమకు మంచుతో ఉపాధి లభిస్తోందని తెలిపారు. స్లెడ్జ్ నడిపే వాళ్లు ఇక్కడ దాదాపు 1500 మంది ఉన్నారు. జమ్మూ కాశ్మీర్ బదేర్వాలో ప్రాచీన కన్షోట్ పండుగ సంప్రదాయబద్ధంగా మహిళలు జరుపుకున్నారు. మహిళలు పెళ్లి కూతురులుగా తయారైన చెరువులు సరస్సుల్లో పూజలు చేయడం ఈ వేడుక ప్రత్యేకత. తమిళనాడు తూతుకుడిలోని పెరుంగులం అలాగే తామ్రపర్ణి నదీ తీరాలకు వేల సంఖ్యలో రోజీ స్టార్లింగ్ పక్షులు వలస వచ్చాయి. ఈ పక్షులు ఇక్కడే గుడ్లు పెట్టి పొదుగుతాయి. లిక్కర్ స్కామ్ లో ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి. జార్ఖండ్ ఎన్కౌంటర్ కీలక మావోయిస్ట్ నేత హతం. ప్రకాశం జిల్లాలో ఎల్ఐసి ఏజెంట్ మోసం. ఇలాంటి క్రైమ్ టాప్ 9 న్యూస్ చూద్దాం. లిక్కర్ స్కామ్ లో హైదరాబాద్ లో ఈడీ విచారణకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి హాజరయ్యారు. దాదాపు 8 గంటల పాటు ఆయన్ను ఈడీ అధికారులు విచారించారు. సజ్జల శ్రీధర్, కేసిరెడ్డి, మిథున్ రెడ్డి మధ్య లావాదేవీలు జరిగాయన్నారు. లిక్కర్ స్కామ్ గురించి కేసిరెడ్డికే తెలుసని చెప్పానన్నారు విజయసాయి. పంజాబ్ లో చేపట్టిన ఆపరేషన్ ప్రహార్ లో భాగంగా పాక్ లోని స్మగ్లర్స్ కు పనిచేస్తున్న 2 అమృత్సర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుండి 6 అత్యాధునిక ఆయుధాల్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రకాశం జిల్లా కందుకూరులో ఎల్ఐసి ఏజెంట్ పూజల శ్రీనివాస్ బతికున్న వ్యక్తులు చనిపోయినట్టు సర్టిఫికేట్ సృష్టించి 3 కోట్ల రూపాయలు కాజేసినట్టు గుర్తించారు. ప్రస్తుతం ఇతను మార్కాపురం ఎల్ఐసి ఆఫీసులో డెవలప్మెంట్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు. ఆయన్ను సస్పెండ్ చేశారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రాంతంలో నెల రోజులుగా తిరుగుతున్న పెద్ద పులి ట్రాప్ కెమెరాలో చిక్కింది. పులి సంచారాన్ని పాదముద్రల ద్వారా ఇప్పటికే గుర్తించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేటలో తపోవన్ స్కూల్ బస్ నుండి విద్యార్థులు పడిపోవడంతో 2 గాయాలయ్యాయి. ఈ మినీ బస్సులో 65 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ బస్సును ఆర్టీఓ అధికారులు సీజ్ చేశారు. జమ్మూ కాశ్మీర్ లో దోడాలో ఆర్మీ వెహికల్ లోయలో పడిపోయిన ఘటనలో 10 మంది సైనికులు చనిపోయారు. 200 అడుగుల లోయలో ఆర్మీ వాహనం పడిపోయింది. సంఘటనా స్థలంలో హెలికాప్టర్ల సాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఛత్తీస్గఢ్ బలోడా బజార్లోని ఒక ఐరన్ ఫ్యాక్టరీలో సంభవించిన పేలుడులో 6 మృతి చెందారు. 5 కార్మికులు గాయపడ్డారు. ఈ ప్రమాదానికి కారణంపై దర్యాప్తు జరుగుతోంది. యూపీ హాపూర్లో గడువు తిన్న మద్యం బాటిల్స్ ను ఎక్సైజ్ శాఖ ధ్వంసం చేసింది. ఇందులో బియర్లతో పాటు విదేశీ మద్యం కూడా ఉంది. వీటి విలువ 2.5 కోట్ల రూపాయలు ఉంటుంది. 3 రోజుల నష్టాల నుండి బయటపడ్డ స్టాక్ మార్కెట్. స్వల్పంగా నిలదొక్కున్న రూపాయి. వేలానికి అమెరికా ప్రాచీన రాజకీయ పత్రాలు. ఇలాంటి బిజినెస్ టాప్ 9 న్యూస్ చూద్దాం. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో 3 రోజుల నష్టాల నుండి స్టాక్ మార్కెట్ బయటపడింది. సెన్సెక్స్ 398 పాయింట్లు, నిఫ్టీ 132 పాయింట్ల లాభాన్ని చూసింది. ఆల్ టైమ్ లోకి పడిపోయిన రూపాయి స్వల్పంగా కోలుకుంది. దేశీయ స్టాక్ మార్కెట్లో సానుకూలత. ఆర్బీఐ జోక్యం చేసుకుందనే అంచనాలతో నిన్నటి ముగింపుతో పోల్చితే డాలర్తో 3 పైసలు పెరిగే రూపాయి 91.62కు చేరుకుంది. ఆల్ టైమ్ హైకి చేరిన బంగారం ధర కాస్త దిగి వచ్చింది. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 2,290 రూపాయలు తగ్గి 1,54,310 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర 1,41,450 రూపాయలు. తిరువనంతపురంలో విళించనం అంతర్జాతీయ రేవు 2వ దశ అభివృద్ధి పనులు 2028 నాటికి పూర్తవుతాయని కేరళ రేవుల శాఖ మంత్రి విఎన్ వాసవన్ తెలిపారు. రేవులో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. ఈ ఆర్థిక సంవత్సరం 3వ త్రైమాసికంలో ఇండిగో ఎయిర్లైన్స్ లాభం 77.6% క్షీణించి 549.8 కోట్ల రూపాయలుగా ఉంది. కొత్త లేబర్ కోడ్ అమలు, డిసెంబర్లో విమానాల రద్దు కారణంగా లాభాలు తగ్గాయని సంస్థ తెలిపింది. ఆర్సీబీ టీం కొనుగోలు చేసేందుకు తాను బిడ్ దాఖలు చేస్తారని సీరం ఇన్స్టిట్యూట్ సీఈఓ అదర్ పూనావాలా ప్రకటించారు. ఐపీఎల్లో ఇది బెస్ట్ టీం అని ఆయన ఎక్స్ వేదికగా తెలిపారు. 2025లో బంపర్ పంట వచ్చిందని చైనా ప్రకటించింది. కఠిన వాతావరణ పరిస్థితులను అధిగమించి గతేడాది 714.9 మిలియన్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయిందని చైనా తెలిపింది. న్యూయార్క్ క్రిస్టస్ వేలం కేంద్రంలో అమెరికా పునాదులకు సంబంధించిన రాజకీయ రచనలు, అమెరికా చిత్రాలు, అరుదైన చారిత్రక కళాఖండాలు వేలానికి వచ్చాయి. 1776లో ప్రింట్ చేసిన అమెరికా స్వాతంత్ర ప్రకటన పత్రం కూడా ఈ వేలంలో ఉంది. లండన్ ఆర్ట్ ఫెయిర్ లో ప్రసిద్ధ కళాకారులతో పాటు ఎదుగుతూ ఉన్న సమకాలిక కళాకారుల చిత్రాలు కనువిందు చేస్తూ ఉన్నాయి. రకరకాల రూపాల్లో ఇక్కడ కళాఖండాలున్నాయి. ఇందులో ప్రతి చిత్రాన్ని అమ్ముతూ ఉన్నారు. ఒక చిత్రం ఏకంగా 90,000 పౌండ్లకు అమ్ముడుపోయింది. తెలుగు రాష్ట్రాలు దేశ విదేశీ విశేషాల న్యూస్ జంక్షన్ టాప్ 9 న్యూస్ లో చూద్దాం. ఈ ఏడాది రిపబ్లిక్ డే పరేడ్ లో 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు 13 మంత్రిత్వ శాఖలకు చెందిన 30 శకటాలు కనువిందు చేయనున్నాయి.
స్వాతంత్ర్య మంత్రం శకటంలో 157 వందే మాతర చరిత్రను ప్రదర్శిస్తారు. 2 తెలుగు రాష్ట్రాలకు ఈసారి స్థానం దక్కలేదు. గణతంత్ర వారోత్సవాల్లో భాగంగా బంగాళాఖాతంలో కాకినాడ తీరానికి సమీపంలో ఉన్న హోప్ ఐలాండ్ లో జెండా వందన కార్యక్రమం ఘనంగా జరిగింది. నార్త్ కోస్ట్ సెక్యూరిటీ ఐజీ గోపీనాథ్ జెట్టి, కాకినాడ ఎస్పీ బిందు మాధవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ గత వారం ప్రారంభించిన వందే భారత్ స్లీపర్ ట్రైన్ తొలి వాణిజ్య ప్రయాణం మొదలుపెట్టింది. గౌహతి కామాఖ్య రైల్వే స్టేషన్ నుండి ఈ రైలు ప్రయాణికులతో హౌరాకు బయలుదేరింది. గులాబీ పూలు ఇచ్చి ప్రయాణికులకు రైల్వే సిబ్బంది స్వాగతం పలికారు. మజ్లిస్ తో కాంగ్రెస్ బీఆర్ఎస్ కు లోపాయికారి ఒప్పందం ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. మతం పేరుతో కుట్రలు చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు. అభివృద్ధి చేసి కరీంనగర్ రూపురేఖలు మార్చాలనే తపన తమదని బండి సంజయ్ స్పష్టం చేశారు. మేయర్ పీఠాన్ని బీజేపీకి అప్పగిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు. సిపి నేత నారాయణ మేడారం జాతరను సందర్శించారు. ఆయనకు మంత్రి సీతక్క స్వాగతం పలికారు. గద్దల సమీపంలో నారాయణ బంగారం తులాభారం కూడా వేసుకున్నారు. ఇది భక్తి కాదు, ప్రజా పోరాట గడ్డ అని నారాయణ అన్నారు. అంతరిక్ష రంగంలో ప్రైవేట్ పెట్టుబడుల రాకతో యువతకు భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు లభిస్తాయని ఇస్రో ఎన్ఆర్ఎస్సీ డైరెక్టర్ ప్రకాష్ చౌహాన్ తెలిపారు. గుంటూరు విజ్ఞాన్ వర్సిటీలో ఏపీ స్పేస్ టెక్ సమిట్ ను ఆయన ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లా కోర్పల్ గ్రామ సభలో బెల్ట్ షాప్ల వ్యవహారం గొడవకు దారితీసింది. బెల్ట్ షాప్లు తొలగించాలని మహిళలు డిమాండ్ చేశారు. మందుబాబులు మాత్రం వాటిని ఎలా తీసేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గందరగోళం మధ్య రేపటి నుండి మద్యపాన నిషేధం, బెల్ట్ షాప్ల తొలగింపుపై తీర్మానం జరిగింది.